అందరికీ నమస్కారం. నరేందర్ గారు నాకు నిన్న రాత్రి మనకి ఇక్కడ మీటింగ్ వచ్చే ముందు ఒక ప్రెజెంటేషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి నాకు రిక్వెస్ట్ చేసినారు. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్ అందరికి ఆకలితా ఉంది. సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 10 minutes పడుతుంది ఆ ప్రెజెంటేషన్ కంప్లీట్ చేయడానికి. అండ్ బిఫోర్ దట్ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన మరియు శిక్షణ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన అందరూ రైతులకి ఆహ్వానం స్వాగతం. పీడీఎఫ్ జై కిసాన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి మన విత్తనాలు, మన పంటలు, మన ఆరోగ్యం అనే నినాదంతో మరిగూడ మండల రైతులు ప్రకృతి వ్యవసాయం పైన అవగాహన సదస్సు నిర్వహించడం చాలా గర్వకారణం. మనం వ్యవసాయ రంగంలో మేము అక్కడ న్యూస్ చూస్తూ ఉంటాం, తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది అని చెప్పారు. కానీ అట్ ది సేమ్ టైం మనకు ఎంతైతే అభివృద్ధి చెందుతూ ఉందో అంతే విధంగా ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ కూడా ఎక్కువైంది. సో నేను జస్ట్ ఈ ప్రెజెంటేషన్ పొద్దున 4 గంటలకు లేచి చేయాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు షార్ట్ నోటీస్ లో ఉండే కాబట్టి. సో నేను కాలిఫోర్నియాలో యూఎస్ఏలో ఉంటాను. అక్కడ నుంచి ఒకసారి నేను గూగుల్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం పైన చేస్తున్న శాతం కేవలం 2.8% వరకు ఉంది. సో అదే విధంగా నాకు ఒకటి ఆలోచన వచ్చి, నేను యూఎస్ఏలో ఎవరు చేస్తారు, అమెరికాలో ఎంతమంది చేస్తున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఎంతమంది చేస్తున్నారు చెక్ చేస్తే అక్కడ మాత్రం 1.4% చేస్తా ఉన్నారు. సో ఐ థింక్ ఇక్కడ ఉన్న ప్రకృతి వ్యవసాయం పైన చేస్తున్న రైతులందరికీ డెఫినెట్లీ వి షుడ్ ఫీల్ ప్రౌడ్. నిజంగా గర్వకారణం. అందరికి ఒకసారి సపోర్ట్ కొట్టాలి. అయితే ఈ ప్రెజెంటేషన్ చేస్తే ఎక్కువసేపు నేను జనరల్ గా కాలిఫోర్నియాలో ఉన్నప్పుడు గత 7-8 ఏళ్ళ నుంచి మేము పిస్టాచియస్ ఫార్మ్స్ పండిస్తాం, పిస్టాచియస్ బాదామ్స్. సో తొందరగా ఒకసారి నేను ఈ ఓవర్ వ్యూ చెప్తాను, అంటే ఇక్కడ నుంచి మేము పిస్టాచియో ఫార్మ్స్ స్టార్ట్ చేస్తున్నాం. బట్ ఇది న్యాచురల్ ఫార్మింగ్ కాదు. సో మోస్ట్లీ పిస్టాచియోస్ అన్ని కూడా కాలిఫోర్నియా, నెవాడా అండ్ దెన్ న్యూ మెక్సికో అని చెప్పండి. మేము ఉండేది ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంటాం. ఈ 3 రాష్ట్రాల్లోనే మనకు యుఎస్ఏలో మొత్తం మనం తినే బాదాం అయినా సరే, పిస్టాచియోస్ అయినా సరే అక్కడి నుంచే పండుతుంది. వేరే రాష్ట్రాల్లో, వేరే కంట్రీస్ లో అంటే ఇరాన్, సిరియా కొంతవరకు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు, కానీ మోస్ట్లీ మెజారిటీ ది వరల్డ్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఈస్ కాలిఫోర్నియా. సో యూజువల్ గా ఈ చెట్లు అవి ఏంటంటే వాటి లైఫ్ స్టైల్ జనరల్ గా వాటి లైఫ్ స్పాన్ ఒక 70 ఏళ్ళ వరకు ఉంటాయి. సో మేము పండించేది ఇప్పుడు ఆల్రెడీ 35 ఏళ్ళు ఓల్డ్. దానికి మేల్ అండ్ దెన్ ఫీమేల్ ఈజ్ 2 ఉండాలి. ఒక మేల్ చెట్టు దాని చుట్టుపక్కల ఒక 13-14 చెట్లని వేస్తే కానీ ఇట్ విల్ ప్రొడ్యూస్ ఇట్, అండ్ ఆ పాలినేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఫీమేల్ చెట్టు ఇట్లా ఉంటుంది, అండ్ దెన్ మేల్ ఏమో దానికి కాయలు ఏమి ఉండవు కాబట్టి ఇట్స్ ఆల్ ఇట్ డస్ ఇస్ రీప్రొడక్షన్ సైకిల్. ఒక్కొక్క చెట్టుకి 14 చుట్టుపక్కల చెట్లు వేస్తా ఉంటారు కాబట్టి. సో ఇది పర్టికులర్ గా ఏప్రిల్ నెల, అంటే ఒక జనవరి నుంచి ఒక డిసెంబర్ వరకు మనం ఒక సంవత్సరం తీసుకుంటే సంవత్సరంలో ఒకసారి పంట పండుతుంది. ఆ పంటకి మనకి ఏప్రిల్లో అక్కడ ఉన్న వాతావరణంకి ఏప్రిల్లో బ్లూమ్ అంటే మనకు తెలుసు మీకు, మనకు ఆ టైంలో వాటికి కావాల్సిన పూత పూస్తా ఉంటుంది. తర్వాత వచ్చేసి మే నుంచి అక్టోబర్ వరకు ఈజ్ ది మెయిన్ సీజన్. మాకంతా మెయిన్ సీజన్ వచ్చేసి మే నుంచి అక్టోబర్ వరకు. మనకి రకరకాల వాటికి కావాల్సినవి అన్నట్టుగా ఫర్టిలైజర్స్ వేయొద్దు అని చెప్పని వాళ్ళకు బైరెడ్డి గారు చెప్పినారు, అండ్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పినారు. దానికి విరుద్ధంగా అఫ్కోర్స్ వేయాల్సి వస్తుంది, తప్పదు. సో ఒకసారి ఆ సీజన్ అయిపోయినాక నవంబర్ అండ్ డిసెంబర్ లో మాత్రం ఈ డార్మెంట్ అని చెప్పానంటే కంప్లీట్ గా అన్ని లీవ్స్ పడిపోతాయి. సో నేను ఎందుకు నెక్స్ట్ సో నేను ఈ పర్టికులర్ ప్రెజెంటేషన్ చేయడానికి ముఖ్య కారణం,
అక్కడ మేము చేస్తున్న లాస్ట్ 7 సంవత్సరాల్లో నేను కనుక్కున్నది ఎట్లా చేస్తున్నాము అని చెప్పానంటే, అది పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏ విధంగా ఒక ఫార్మర్ కి కంట్రోల్ చేస్తారు, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఫార్మర్ పోయి నాకు ఒక 50 ఎకరాల మీద నేను వేసుకుంటా, దానికి ఫర్టిలైజర్స్ పోయి షాప్ లో కొనుక్కుంటా అంటే మీకు కుదరదు. దానికి వాళ్ళని ఏమంటారు అంటే, ఆ ఫార్మర్ అండ్ దెన్ ఈ పెస్ట్ కంట్రోల్ అడ్వైజర్ ఉంటాడు, వాళ్ళు పెస్ట్ కంట్రోల్ అడ్వైజర్ ఉంటారు, అండ్ దెన్ వెండర్ అంటే వాళ్ళు మన ఫర్టిలైజర్స్ అమ్మేవాళ్ళు. సో ఈ పెస్ట్ కంట్రోల్ అడ్వైజర్ మనకు సంవత్సరానికి కావాల్సిన ప్రోగ్రామ్ అంతా ఇస్తాడు, వాళ్ళ చేతిలోనే మొత్తం ఉంటుంది. ఒక పెస్ట్ కంట్రోల్ అడ్వైజర్ మీకు కానీ ఈ వెండర్ కి కానీ కీలక పాత్ర పోషిస్తా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా ఈ పర్టికులర్ ఫర్టిలైజర్స్ వాడాల్సి వస్తుంది. వాటిని ఏమంతా చేంజ్ చేసుకోవాల్సి వస్తే చేంజ్ చేసుకోవచ్చు. ఇది హార్వెస్ట్. సో ఇది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మనకు అయిన తర్వాత ఈ పర్టికులర్ మెయింటెనెన్స్ అంతా చేసుకుంటూ పోయినాక సెప్టెంబర్ లో హార్వెస్ట్ జరుగుతూ ఉంటుంది. హార్వెస్ట్ ఈ చెట్లు ఎంత అంటే చాలా పెద్ద, అంటే రూట్స్ పెద్దగా ఉంటుంది దాని రూట్ స్టాక్, దాని బేసిక్ స్టెమ్. సో వాటిని ఓన్లీ షేక్ చేస్తే మాత్రం మీకు, షేక్ చేస్తేనే మీకు అవన్నీ రాలుతాయి. దానికి ఉన్న బాదం కానీ పిస్టాచియోస్ కానీ, దెన్ వాటిని కలెక్ట్ చేసుకొని వేరే వేరే బిన్స్లలో మనకు ప్రొడ్యూసర్ దగ్గర. ఇది ప్రాసెసింగ్ సెంటర్, ఇది పిస్టాచియోస్ ప్రాసెసింగ్ సెంటర్. నెక్స్ట్ ఓకే, ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఏమైతుంది అని చెప్పాలంటే, ప్రాసెసర్ ఒకసారి ప్రాసెసింగ్ తీసుకున్న తర్వాత ప్రాసెసర్ చేసేది ఆ పర్టికులర్ ఒకటే రోజు, ఏ రోజైతే మనకు హార్వెస్ట్ చేస్తారో, ఏ రోజైతే షేక్ చేస్తారో, వాటిని బిన్స్లలో వేసుకొని తీసుకుపోయినాక ప్రాసెస్ చేస్తారు. వాటికి 24 గంటలలో వాటిని డ్రై చేయాలి, ప్రాసెస్ చేసి డ్రై చేసి ప్యాకింగ్ కూడా జరిగిపోవాలి, లేకపోతే వాటికి ఫంగస్ వస్తుంది, అవి చెడిపోతాయి అన్నమాట. పర్టికులర్లీ ఇది పిస్టాచియోస్. వీడియో ప్లే చేస్తుంది. సో దీని నేను ముఖ్య కారణం ఎందుకు ఈ పర్టికులర్ దాంట్లో చెప్పినాను అంటే, ఈ దాంట్లో పర్టికులర్ మనకు ఏదైనా లాస్ వచ్చింది అనుకోని, మన దగ్గర ఇన్సూరెన్స్ సిస్టమ్ ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ మేము మా పర్టికులర్ క్రాప్ ని మేము ఇన్సూర్ చేసినాం. అక్కడ ఇన్సూర్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళకు గ్యారంటీ ఇంత మీకు క్రాప్ వచ్చినా రాకపోతే ఇంత మాత్రం ఇస్తాము అన్నట్టుగా వాళ్ళు దే విల్ ఫిక్స్ ఇట్. దాని ప్రకారంగానే మనకు క్రాప్ రాకపోతే ఎనీ రీజన్ వల్ల, పెస్టిసైడ్స్ యూజ్ చేయండి, మీరు ఫంగిసైడ్స్ యూజ్ చేయండి, ఏదన్నా ఫర్టిలైజర్స్ మనం ఏదైనా ఎక్కువ యూజ్ చేసినా చెడిపోతే ఆ పర్టికులర్ క్రాప్ ఇన్సూర్ చేసి వాళ్ళు మనకు పే చేస్తారు. సో అట్లీస్ట్ అది ఆ ప్రొటెక్షన్ ఉంటుంది, విచ్ ఐ థింక్ ఇక్కడ మన రైతులకి ఆ ప్రొటెక్షన్ అంటూ బేసిక్ గా ఉంటుంది. అండ్ దీని ధర కూడా జనరల్ గా ఈ ప్యాకెట్ అక్కడ నుంచే తీసుకొచ్చాను ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ అని కాదు, నేను ఒకటి తీసుకొని వచ్చిన. ఇది ఫార్చునేట్లీ ఈ ప్రోగ్రామ్ జరిగింది. ఈ ప్యాకెట్ మనకు ఒకసారి ఒక $5 ఈ ప్యాకెట్ మేము వాళ్ళకి అమ్ముతాం. ఈ పిస్టాచియో, వండర్ఫుల్ పిస్టాచియో అనేది ప్రాసెసర్, వాళ్ళే దీన్ని కొనుక్కుంటారు, వాళ్ళే వచ్చి ప్రాసెస్ చేస్తారు, తీసుకుంటారు. ఇది వాళ్ళు మనకి ఇచ్చేది ఆ రోజు జనవరిలో చెప్తారు. ఇప్పుడు మనకు జనవరి టు ఏప్రిల్ లోపల వాళ్ళ ధర ఫిక్స్ చేసి చెప్తారు. అక్టోబర్ లో వాళ్ళు తీసుకుంటే, ఆ అక్టోబర్ లో వచ్చి వాళ్ళు మన దగ్గర $2 తీసుకుంటే, మనం సేమ్ పోయి మళ్ళీ ఫ్యాక్టరీలో కొంటే వాళ్ళు మనకు $6 అమ్ముతారు. అట్లీస్ట్ మోర్ దాన్ డబుల్, బట్ స్టిల్ ఇట్ ఈస్ రీజనబుల్. బట్ ఏంటంటే మనకు రైతుకి ఒకసారి పండించడం, మాకు ప్రైస్ మొదలే తెలుస్తుంది. ఆ విధంగా మేము ఏమన్నా కంట్రోల్ చేయాలి అనుకుంటే, వాటర్ కానీ కంట్రోల్ చేసుకోవచ్చు, లేదు అని చెప్పండి కొంతవరకు ఫర్టిలైజర్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు, స్ప్రేస్ ఏదైనా 4-5 ఎక్స్ట్రా స్ప్రేస్ చేయాలంటే వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది నా ఫామ్ లో జనరల్ గా జరిగేది, అది హార్వెస్ట్ టైంలో. దిస్ ఈస్ హౌ ఇట్ గోస్. ఈ పర్టికులర్ అంటే కొంచెం అడ్వాన్స్ అనుకుంటారు కానీ, బట్ స్టిల్ ఏ పిస్టాచియో ఫామ్ లో అయినా కానీ ఇదే ప్రాసెస్ ఫాలో చేస్తుంది. మీకు వేరే ప్రాసెస్ అమ్మేది లేదు, వాటిని మనంతలో మనం సొంతంగా తెంపుకోలేము. ఎవరన్నా హార్వెస్టర్ వచ్చి హార్వెస్ట్ చేయాలి, ఆ డబ్బులు వాటిని తీసుకొని పోయి ప్రాసెసర్ అమ్మాల్సింది. అయిపోయిందా? ఇంకొకటి లాస్ట్, ఇది చెట్లని షేక్ చేసేది చూపిస్తా ఉన్నాను. సో ఐ థింక్ రాజేశ్వర్ అండ్ దెన్ మన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం TDF ఇండియా అందరు కార్యవర్గ సభ్యులు అండ్ ప్రెసిడెంట్ జై కిసాన్ చైర్ నరేందర్ గారికి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.
నేను ఒకటి మాత్రం గమనించిన, వచ్చిన 10 రోజుల నుంచి 10 డేస్ అయింది వచ్చి. మేము ఎన్నోసార్లు లాస్ట్ 10 ఏళ్ళ నుంచి లాస్ట్ ఇది 25 ఇయర్స్ అవుతా ఉన్నది ఈ సంస్థ స్థాపించి. ఎప్పుడు కూడా జై తెలంగాణ అనే నినాదంతో మేము స్టార్ట్ చేస్తారు, లేకుంటే ఎండ్ చేస్తారు. కానీ నేను 10 రోజుల నుంచి హైదరాబాద్ లో కొంచెం ఒక 2 విలేజెస్ లో తిరిగినా కానీ ఆ నినాదం అనేది పోతా ఉన్నారు. కాబట్టి ఏమనుకోకుండా ఒక్కసారి అందరిని పెట్టి పిలిచి మన తెలంగాణ వాళ్ళు, తెలంగాణతో మనలోనే ఉన్నది, మనం జై తెలంగాణ అని చెప్పి 1, 2, 3 అన్నట్టు అందరూ ఒకసారి అనాలని రిక్వెస్ట్ చేస్తున్నా. 1, 2, 3 జై తెలంగాణ.